హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక మారుతి షిఫ్ట్ VXI ఆప్షనల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది. వెహికల్కి 4 సీల్ టైర్లు ఉన్నాయి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేనైతే ఫస్ట్ వెహికల్ చూపిస్తా. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూపించిన తర్వాత వెహికల్ ప్రైజు అండ్ అలాగే వెహికల్ లొకేషన్ అనేది మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. అండ్ అలాగే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ VXI పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. సో నేనైతే ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూని అయితే చూపిస్తా. మీకు ఈ వెహికల్ని 360 డిగ్రీల మీకు వెహికల్ మొత్తం పిన్ టు పిన్ అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఎక్సలెంట్గా ఉన్నదండి. బండి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ని లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తా, మీరైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ అలాగే మనం ఇక్కడ సైడ్ మిర్రర్ పవర్ విండోస్ని ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఇది. సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ చేసుకునే బటన్. అండ్ అలాగే సైడ్ మిర్రర్లను ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ అండి ఇది. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వెహికల్కి అయితే మీరు సీట్ కవర్లను చూసుకున్నట్టయితే సీట్ కవర్ ఎక్కడ కానీ ఎటువంటి బ్రేక్ అయితే కాలేదు. బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది. అండ్ అలాగే ఈ వెహికల్కి ఎక్కడ కానీ ఎటువంటి పిల్లరు ఆపరాను డిస్టర్బెన్స్ యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదు. సో షోరూమ్ ట్రాక్ తోటి అయితే వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ కాడ ఉంటుంది. అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే టోటల్గా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది VXI ఆప్షనల్ వెహికల్. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ అండి. చాలా అంటే చాలా చిల్డ్ ఉన్నది ఏసీ అయితే. ఏసీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ సిస్టమ్, 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు. సో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్ నడుపుకోవడమే. సో ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 2016 మోడల్ VXI ఆప్షనల్ పెట్రోల్ బండి అండి ఇది. సో మనం బ్యాక్ సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా సీల్ టైరే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఒకసారి అయితే మనం ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ అవుట్లుక్ని అయితే చెక్ చేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. మారుతి షిఫ్ట్ VXI ఆప్షనల్ వెహికల్ ఇది. ఒకసారి అయితే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీ ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందామండి. సో నేనైతే ఇప్పుడైతే డిక్కీని అయితే ఓపెన్ చేసిన మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి లైన్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అంటే బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ లాంటివి ఎటువంటివి అయితే లేవు. సో మనం లోపల అవుట్లుక్ని బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది బ్యాక్ సైడ్. ఈ వెహికల్ యొక్క స్టెప్నీ పరంగా చూసుకున్నట్టయితే స్టెప్నీ వచ్చేసి ఒక 40% అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఒక 40% అయితే స్టెప్నీ ఉంటుంది. సో మొత్తానికైతే ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడైతే నేను కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూని అయితే మీకైతే చూపిస్తా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. పెట్రోల్తో నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా సీల్ టైరే. సో ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్కి. వెహికల్కి వచ్చేసి ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ అండి. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసిండు. షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నది వెహికల్. సో ఈ విధంగానైతే ఇటు సైడ్ అయితే ఉన్నది. మన ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రంట్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో మనం బయట నుండి ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ వెహికల్కి. సో ఇటు సైడ్ పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. బండి అయితే రెడీ టు గో. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక నచ్చినట్టయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో మనం టైర్లు చూసుకున్నా కూడా ఇక్కడ కూడా సీల్ టైరే. ఇప్పుడైతే నేను బానెట్ ఓపెన్ చేస్తా. ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడైతే చూపించే ప్రయత్నం చేస్తా. మీరు చూడొచ్చు.
సో మొత్తానికి అయితే బండిని అయితే 360 డిగ్రీస్లో అయితే మీకైతే ఫుల్ టు ఫుల్ పిన్ టు పిన్ అయితే చూపెట్టిన. బండికి అయితే ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి మీకైతే ఇంజన్ అయితే చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. మీరు ఇప్పుడు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో మనం బానెట్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో ఆపరంలో చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మీరైతే ఇంజన్ చూడొచ్చు. ఇంజన్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ లేదు. ఇటు సైడ్ ఆప్షన్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. మీరు బ్యాటరీని చూసుకున్నట్టయితే బ్యాటరీ కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బ్యాటరీ కూడా చాలా బాగున్నది. సో అండ్ అలాగే మనం ఇంజన్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. లీకేజీల పరంగానైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. సో వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. మనం ఒకసారి గేజ్ పుల్లని తీద్దాం, మనం ఒకసారి ఎక్సలేటర్ ఇప్పిద్దాం. ఒకసారి ఎక్సలేటర్ ఇయ్యి, మెల్లగా మెల్లగా స్పీడ్గా. ఎక్సలేటర్ మళ్ళా. సో ఫ్రెండ్స్ మీరైతే చూసినట్టయితే ఇక్కడ మనకు ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అండ్ అలాగే ఎటువంటి స్మోక్ అయితే లేదు. సో ఓవరాల్గానే అయితే ఇంజన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజన్ అయితే చాలా బాగున్నది. ఇంజన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2016 షిఫ్ట్ VXI ఆప్షనల్ పెట్రోల్ బండి అది. మొత్తానికైతే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసిరు కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి రెడీ టు గో, పెట్రోల్ పోసుకొని నడుపుకోవడం. బండి చాలా అంటే చాలా బాగున్నది. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన. ఏసీ పరంగా, టైర్ల పరంగా, సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా, బాడీ పరంగా బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,90,000 ఈ వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 4,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్, బండి పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. అండ్ అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, అండ్ అలాగే నేను ఒకటైతే వెహికల్ యొక్క రీడింగ్ అయితే చెప్పడం అయితే మర్చిపోయినా. ఒకసారి వెహికల్ రీడింగ్ అయితే చూపిస్తా, మీరైతే రండి. వెహికల్కి సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 88,921 కిలోమీటర్లు అయితే తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్ అండి. మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ రీడింగ్ని. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వెహికల్ అయితే చూసి లేదా వెహికల్ రీడింగ్ అయితే మర్చిపోయినా ఇప్పుడైతే మీకు అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి నెంబర్ 1 వెహికల్ అయితే నేనైతే ఇప్పించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.